పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని నెలల వ్యవధిలో 3 సినిమాలకు శ్రీకారం చుట్టాడు. అందులో ఒకటే సెట్స్ మీదకు వెళ్ళింది. మిగతా 2 సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ప్రస్తుతం ఆ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు వీళ్లే అంటూ రోజుకు వార్త వస్తుంది మీడియాలో. అందులో భాగంగానే తమిళ డైరెక్టర్ టిఎన్ నిసన్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాలో హీరోయిన్ అంటూ ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ముందు నయనతార, త్రిష లాంటి సీనియర్ హీరోయిన్లను పేర్లు తెరపైకొచ్చాయి. ఆపై చివరిగా అఖిల్ హీరోయిన్ సాయిషా సైగల్ ఈ సినిమాకు కన్ఫర్మ్ అయిపోయినట్లు వార్తలుస్తున్నాయి. ఈ రూమర్లు ముంబై వరకు వెళ్లిపోవడంతో సాయిషా అలర్ట్ అయింది. తాను పవన్ సినిమాలో చేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సార్తో సినిమా చేసే అవకాశం వస్తే అది అదృష్టమే, కానీ దురదృష్టవశాత్తు నాకు అలాంటి ఆఫర్ ఏమి రాలేదు అని స్పష్టం చేసింది సాయిషా. తాను ప్రస్తుతం తెలుగులో ఇంకే సినిమాలు కూడా సైన్ చేయలేదని కూడా సాయిషా తెలిపింది. సాయిషా తొలి సినిమా డిజాస్టర్. పైగా ఆమె నటన, గ్లామర్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో పవన్ పక్కన సాయిషా అనగానే అభిమానులు కొంచెం కంగారు పడ్డారు. పైగా చిన్నపిల్లలా కనిపించే సాయిషా పవన్ పక్కన ఎలా ఉంటుందో అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు స్వయంగా సాయిషానే ఈ సినిమాలో తాను నటించట్లేదు అని అనడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారేమో.